నేను ఎత్తులు పై ఎత్తులు బాగానే వేస్తున్నాను. కానీ విషయం తెలిసిన లక్ష్మి వల్ల నాకు ఎలాంటి ఆటంకం రాదుగా. అది నన్ను నిరికించడం కోసం ఎలాంటి ప్లాన్లు వేయడం లేదు కదా. అయినా లక్ష్మికి ఉదయం నుండి పెళ్లి పనులు చూసుకోవడంతోనే సరిపోయింది. ఇక నా మీద కాన్సన్ట్రేట్ చేయడానికి దానికి టైం ఎక్కడిది? అలసిపోయి పడుకునుంటుంది. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేద్దాం. లక్ష్మి ఆల్రెడీ పడుకున్నట్టుంది. ఇక మన పనికి అవాంతరం కలిగించే ప్లాన్స్ అయితే ఏమీ వెయ్యనట్టే ఉంది. ఇప్పుడు మన పని మనం హ్యాపీగా చేసుకోవచ్చు. లక్ష్మి అందరి ముందు రేపు నోరు విప్పితే ఆఫీసులో పేపర్స్ తగలబడిపోవడానికి కారణం నేనే అని అందరి ముందు బయట పెట్టేస్తే, అయినా లక్ష్మికి అంత ధైర్యం లేదులే. అది నోరు విప్పితే అందరి మనసుల్ని ఎలా మెలిపెట్టాలో నాకు తెలుసు కదా. అరే మేడం ఫోన్ చేస్తుందిరా. హలో మేడం చెప్పండి. ఆఫీస్ ఫైల్స్ తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా. మీరు ఎప్పుడు కాల్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నాం మేడం. ఇక మీరు నిస్సంకోచంగా వెళ్ళొచ్చు. అరగంటలో పని మొత్తం ఫినిష్ అయిపోవాలి. ఆఫీసులో ఒక్క కాగితం కూడా మిగలడానికి వీల్లేదు. అర్థమైందా? అర్థమైంది మేడం. పని ముగించి ఫోన్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. ఓకే మేడం. అన్నం పెట్టే చేతిని నరుక్కునే రకం ఈ అంబికమ్మ. ఈవిడ చేసే పని వల్ల కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడుతుందో ఆలోచించడం లేదు. సమాజంలో ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందో ఊహించడం లేదు. ఇన్ని డిగ్రీలు చదివి ఇంత అనుభవం సంపాదించి ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తుంది? ఎవరు బాగుపడడం కోసం, ఎవరిని అణగదొక్కడం కోసం? ఏదేమైనా ఆవిడ అనుకున్నది జరిగితే విహారీ గారి గౌరవం సమాజంలో చల్లాచెదురైపోతుంది. ఆయన ఇన్నాళ్లు సంపాదించుకున్న కీర్తి మట్టిపాలైపోతుంది. కంపెనీ మూతపడితే కంపెనీలో పనిచేసే వాళ్ళకి పని పోతుంది. కుటుంబంలో ఉన్నవాళ్లు వీధిన పడ్డం జరుగుతుంది. ఏది ఏమైనా అంబికమ్మ వేస్తున్న ఎత్తు ఎవరి ప్రయోజనం కోసమో తెలీదు, కానీ ఈ కుటుంబానికి మాత్రం తీరని హాని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబికమ్మ అనుకున్నది జరగకూడదు. హలో మేడం, మేము ఆఫీస్లోకి జ్వరపడ్డాం. ఫైల్స్ ఉన్న రూమ్లో ఉన్నాం. సరే, అక్కడున్న ఏ ఫైలు కూడా మిగలకూడదు. అన్నీ తగులబెట్టి పారేయండి. అలాగే మేడం. ఓకే. ఒరే, ఆ కాటన్ బాక్స్ ఇటు తీసుకురా. పద. రే రండిరా, ఎంతసేపు రా? అక్కడ పెట్టండి. రే కింద పెట్టు. వచ్చిన పని కానీ. సరే, మీరు ఇంకెళ్ళండి రా. పద. రే ఆగండి ఆగండి ఆగండి. నన్ను కొట్టండి రా. అబ్బా.
ఇక మీరు వెళ్ళిపోండి. పదరా. హలో హలో సార్. సార్ సార్ వాచ్మెన్ ఏమైంది? అసలు ఎందుకు కంగారు పడుతున్నావు? సార్ ఇక్కడ వెస్ట్ క్యాబిన్లో ఉన్న ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. వాట్? ఏంటి తగలబడిపోతున్నాయా? అవును సార్, ఎవరో కావాలనుకునే చేసినట్టుంది సార్. అసలు ఇదంతా ఎలా జరిగింది? ఏమో సార్, నాకేం అర్థం కావట్లేదు సార్. నన్ను కొట్టి పడేసి ఫైల్స్ అన్ని తగలబెట్టేశారు సార్. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఏమైంది విహారీ? అత్తయ్య, మనం అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీసులో ఇప్పుడే ఫైర్ యాక్సిడెంట్ అయిందంట. ఆ, ఆ, ఏంటి ఫైర్ యాక్సిడెంటా? అవును అత్తయ్య, వెస్ట్ సైడ్ క్యాబిన్లో ఉన్న మొత్తం ఫైల్స్ అన్ని కూడా తగలబడిపోతున్నాయంట. మనం వెంటనే వెళ్ళాలి, పద. సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఫైల్స్ అన్ని కాలిపోతున్నాయి సార్. అసలు నిన్ను అసలు ఇక్కడ నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తుంది ఎందుకు? ఇలాంటివే జరగకుండా చూసుకోవడానికి. చా ఇప్పుడు నేను వెళ్ళి విహారీ గారిని పలకరిస్తే నువ్వు ఈ టైంలో ఇక్కడెందుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావని చాలా ప్రశ్నలు అడుగుతారు. నేను ప్రిపేర్ అవ్వకుండా ఎదురుగా వెళ్తే అనవసరంగా నేను దోషినవుతాను. సార్ అదిగా సార్, ఎవరో 4 రౌడీలు వచ్చారు, నన్ను కొట్టి స్ప్రో తప్పిపోయేలా చేశారు సార్. లేచి చూసేసరికి ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. అవేంటో తెలియక మీకు ఫోన్ చేశాను సార్. షిట్. అత్తయ్య, ఇవన్నీ ఇయర్కి సంబంధించిన టాక్సేషన్ పేపర్స్ అత్త. రేపు ఆడిటింగ్ ఉంది. ఏ ఫైల్ పోయినా పర్వాలేదు, కానీ ఆడిట్ చేయాల్సిన ఫైల్స్ అయిపోతే చా అడ్డంగా దొరికిపోతాం అత్త. మనం లెక్కలు చూపించకముందే చట్టం ముందు మనం నేరస్తులుగా మిగిలిపోతాం. విహారీ, నువ్వు కంగారు పడకు. మనకు వేరే దారి ఏదైనా ఉందేమో ఆలోచిద్దాం. లేకపోతే ఎవరినైనా మేనేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఉండు, నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేస్తాను. గుడ్ న్యూస్ సుభాష్. నీ వాయిస్లోనే ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. గుడ్ న్యూస్ కూడా పెద్దదే అయి ఉంటుంది. ఆఫ్ కోర్స్, ఇట్స్ వెరీ బిగ్ గుడ్ న్యూస్. ఏంటో అది? ఆఫీస్లో ఆడిటింగ్ ఫైల్స్ అన్నీ బుగ్గిపాలైపోయాయి. అఫ్ కోర్స్ నేనే చేయించాననుకో. ఇక విహారీ లైఫ్లో అసలైన బ్యాడ్ ఫేజ్ మొదలవ్వబోతోంది. దట్స్ గ్రేట్. సుభాష్, నువ్వు ఒక పని చేయాలి. ఏంటంబిక? రేపు కొంతమంది ఫేక్ గాళ్ల చేత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఫోన్ చేయించు. కంపెనీ మీద, విహారీ మీద అనుమానాలు వచ్చేలాగా మాట్లాడించు. అలాగే అంబిక. దాంతో రేపు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చేసే హడావిడికి విహారీ అధికారం అదిరిపోతుంది. విహారీ ఆత్మవిశ్వాసం చచ్చిపోతుంది. విహారీ కథ ముగిసిపోతుంది. మన అధికారం మొదలవుతుంది. వెయిట్ అండ్ సీ. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అంబిక, బాయ్. విహారీ, అత్త ఏమైంది అత్త? ఎవరిని అడిగినా ఏ సాయం చేయలేమంటున్నారు విహారీ. ఇప్పుడేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. అన్నా, నిజంగా కనక మహాలక్ష్మి నువ్వు చెప్పిన మాట విని
నువ్వు చెప్పిన చోటుకి వస్తుందంటావా? దానికి ఇప్పుడు ఆప్షన్ లేదురా, ఖచ్చితంగా వస్తుంది. ఏమో అన్నా, నాకైతే డౌట్గానే ఉంది. ఆ అమ్మాయి అయితే వచ్చే రకంలా కనిపించట్లేదు. రేయ్, స్వేచ్ఛగా ఎగిరే పక్షి ఎన్ని సర్కస్ ఫీట్లైనా చేస్తుందిరా, కానీ రెక్కలు విరిగిన పక్షి మన కాళ్ళ దగ్గరే పడుంటుంది. ఇప్పుడు ఆ కనక మహాలక్ష్మి కూడా రెక్కలు విరిగిన పక్షిరా, మనల్ని కాదని ఎక్కడికి ఎగిరిపోలేదు. ఒక నిమిషం ఆగు, ఫోన్ చేస్తాను. పాపం విహారీ గారు ఫైల్స్ అన్నీ కాలిపోయాయని చాలా కంగారు పడుతున్నారు. అవునులే, విహారీ గారే కాదు, తన ప్లేస్లో ఎవరున్నా అలాగే కంగారు పడతారు. రేపెవరన్నా లెక్కలు అడిగితే ఏం చూపించాలి అని కంగారు పడుతూ ఉంటారు. ఇప్పుడు వెళ్ళి చెప్దామంటే అంబికా గారు అక్కడే ఉన్నారు. ఇప్పుడెలా? హలో హలో అమెరికా కోడలి పిల్ల, నేను చెప్పిన టైము ప్లేసు నీకు గుర్తున్నాయా, లేకపోతే మర్చిపోయావా? లేక మర్చిపోయినట్టు నటిస్తున్నావా? గుర్తున్నాయి. అంటే నేను చెప్పిన చోటుకు నువ్వు వస్తున్నట్టేగా? నువ్వు రాకపోతే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. హ, మీ నాన్నగారికి ఎప్పుడో రావాల్సిన గుండెపోటు రేపో ఎల్లుండో వచ్చేస్తుందంతే. నువ్వు చెప్పిన చోటికి నేను వస్తున్నాను. హ్మ్. ముందు వీడు చెప్పిన చోటికి వెళ్ళి విహారీ గారికి ఇంటికి వెళ్ళాక చెప్తాను. చెప్పాను కదరా, ఆ రెక్కలు విరిగిన పక్షికి వేరే ఆప్షన్ లేదని. రే, తను వస్తుంది, మీరు పక్కకు వెళ్ళండి. సరే అన్నా. వెళ్ళండి. ప్రకాష్, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? అరే రే, ఏంటి కనక మహాలక్ష్మి, వచ్చి రాగానే ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నలు వేస్తే ఎలాగమ్మా? నిన్ను విహారిని చూస్తుంటే మాత్రం అబ్బా తెగ ముచ్చటేస్తుంది తెలుసా. అక్కడేమో అందరి ముందు పెళ్లి చేసుకున్నారు, అమెరికా వెళ్ళిపోయామని అందరినీ నమ్మించారు. ఇప్పుడు అమెరికాలో ఇద్దరు కలిసి కాపురం చేస్తున్నట్టు అబ్బబ్బబ్బబ్బబ్బా తెగ నాటకం చేస్తున్నారు. పాపం పల్లెటూరులో ఉన్న మీ అమ్మ నాన్న మీరు చెప్పిందంతా నిజమే అనుకుంటున్నారు. కాపురం చేస్తూ త్వరలోనే అయ్యో వాళ్ళకో పండంటి బిడ్డనిస్తారని తెగ ఆశపడుతున్నారు. అయినా నువ్వు అమాయకంగా కనిపిస్తావు గాని తెలివితేటల్లో బాగా ఆరితేరిందానివే కనక మహాలక్ష్మి. ప్రకాష్, నన్ను ఎందుకు రమ్మన్నావో అది చెప్పు. అంతేగాని నా తెలివితేటలకి నువ్వేమీ ప్రశంసించి సన్మానం చేయనవసరం లేదు. నువ్వు నాకొక బంగారు బాతు లాంటి దానివి కనక మహాలక్ష్మి. ఆ రోజు నువ్వు విహారిని పెళ్లి చేసుకుని నాకు కోటి రూపాయల లాభం వచ్చేలా చేసావు. ఇప్పుడు ఇంకో విధంగా నీ వల్ల లాభం వచ్చేలా చేస్తున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావు?
నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కాలేదు కదా? అర్థం కాకపోతేనే మంచిదిలే. ప్రకాష్, ఏం చేస్తున్నావు ప్రకాష్? రేయ్ రండ్రా, రండి రండి రండి, ఎక్కించండి. ఎక్కు ఎక్కు. విహారీ, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. నువ్వు జైలు పాలయ్యాక నా చాప్టర్ మొదలవుతుంది. ఇక్కడ నా అధికారం కొనసాగుతుంది. నీ ముగింపుకింకా కొన్ని సెకండ్లు మాత్రమే ఉన్నాయి. సార్, ఇక్కడ వెస్ట్ క్యాబిన్లో ఉన్న ఫైల్స్ అన్ని తగలబడిపోతున్నాయి సార్. One, 2, 3, 4, 5. ఎవరు సార్ మీరంతా? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. చూడండి సార్, ఇంట్లో పూజ జరుగుతోంది. శుభకార్యం జరిగే సమయంలో ఏంటి సార్ ఇదంతా? చూడండి మేడం, మాకు ఆర్డర్స్ వచ్చాయి. మా పని మేము చేసుకోవాలంతే. మీరందరూ ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఆఫీసర్స్, అందరి దగ్గర ఫోన్స్ కలెక్ట్ చేసుకోండి. ఆఫీసర్, సర్చ్ చేయండి. శుభకార్యం జరుగుతుంటే మధ్యలో ఈ సమస్య ఏంటి? ఇది చాలా అన్యాయం అండి. కావాలంటే మీరు మరో 2 రోజుల తర్వాత రావచ్చు. సరిగ్గా ఇంట్లో పెళ్లి జరిగే సమయంలోనే ఇలాంటివి చేస్తే మేమందరం ఎంత మనస్తాపానికి గురవుతామో మీకు అర్థం కావడం లేదు. చూడండి మేడం, మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు రైట్ చేయక తప్పదు మేడం. మీకు మీ శుభకార్యానికి అడ్డుపడుతున్నందుకు మమ్మల్ని క్షమించండి. విహారీ, మీరు మాకు కోఆపరేట్ చేస్తే మా పని స్మూత్గా జరిగిపోతుంది. సరే సార్, మీ పని మీరు కానివ్వండి. ఒకేసారి మీ ఇంటి మీద, మీ ఆఫీస్ మీద మేము దాడులు చేస్తున్నాం. ఒక టీం ఆల్రెడీ మీ ఆఫీస్ కూడా వెళ్ళింది. అక్కడ సోదాలు చేస్తుంది.
మీరు మీ ఆఫీస్కి వెళ్తే మంచిది. రే విహారీ, ఏంట్రా ఇదంతా? శుభం అంటూ పెళ్లి జరుగుతూ ఉంటే ఇలాంటి సమయంలో ఇవన్నీ ఏంట్రా? అమ్మ నువ్వేం కంగారు పడకు, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఇలాంటివి జరగకుండా ఉండాలనే పెళ్లిని 2 రోజుల్లో జరిగేలా ముహూర్తం పెట్టింది. అయినా మీ పెళ్లికి అవాంతరం రాకుండా ఆగడం లేదు. నా కూతురి జాతకంలోనే ఇదంతా ఉందేమో. అసలు నీకు సహస్రకి పెళ్ళయ్యే అవకాశం ఉందో లేదో అని నాకిప్పుడు సందేహం కలుగుతోంది. అత్తయ్య, మీరు అనవసరంగా ఈ విషయాన్ని చాలా దూరం ఆలోచించేస్తున్నారు. మనం అనుకున్న ముహూర్తానికే నాకు సహస్రకి పెళ్ళవుతుంది, సరేనా?